హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎటువంటి మసాలా లేకుండా సింపుల్ అండ్ ఈజీ ఎగ్ కర్రీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. గిన్నెలో ఎగ్ మునిగేంత వరకు వాటర్ తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని వాటర్ బాయిల్ చేసుకోవాలి. నేను ఒక 4 ఎగ్స్ తీసుకుంటున్నాను. 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించాలి. స్టవ్ ఆఫ్ చేసి వాటర్ అంతా తీసేసి నార్మల్ వాటర్ యాడ్ చేసి 5 నిమిషాలు చల్లారనివ్వాలి. ఎగ్ని ఈ విధంగా పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. చాకుతో ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. అన్ని ఎగ్స్ ఇలానే చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ పోసుకొని 1/2 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక్కసారి కలుపుకొని మనం ముందుగా ఉడికించిన ఎగ్ వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 2 స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, 2 లవంగం, బిర్యానీ ఆకు ఇలా తుంచి వేసుకొని సన్నగా కట్ చేసిన 2 ఉల్లిపాయలు వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసి కొద్దిగా కరివేపాకు, 2 పచ్చిమిర్చి వేసుకొని లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన వెళ్ళేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నాలుగు టమాటాలు మిక్సీ పట్టి తీసుకున్నాను. ఇది కూడా వేసుకొని 2 నిమిషాలు టమాటో ఆనియన్ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి. టమాటా అంతా బాగా ఉడికిందండి. కొద్దిగా చింతపండు రసం తీసుకున్నాను. టమాటా ఎక్కువ వేసాను కాబట్టి తక్కువ తీసుకున్నాను. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించాలి. లో ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. చూడండి, మసాలా అంతా బాగా ఉడికిపోయాయి. ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ను కూడా ఇందులో వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే ఎగ్ కర్రీ రెడీ. ఈ ఎగ్ కర్రీ వేడి వేడి రైస్లో, చపాతీలో బాగుంటుంది. ఎగ్లో కాల్షియం, విటమిన్ ఏ, విటమిన్ డి ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి మెరుగుపరుస్తుంది. పిల్లలకి రోజు ఒక ఎగ్ పెట్టడం చాలా మంచిది. హెల్త్కి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.